ఇక ఇది పక్కన పెడితే ప్రజలారా కామెంట్స్ ఏం వచ్చినాయి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఓకే, నేను కూడా పెడతా. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డలు మానవ బాంబులు కావాలన్న వ్యాఖ్యలు హత్యలకు ఉసిగొల్పినట్టు ఉందనుకుంటున్నారా? అవును, నేను కూడా అవుననే కొడతా నేను కూడా. ఎందుకంటే నిజమే, ఉసిగొల్పుతాడు ఆయన, ఉసిగొల్పుతాడు. 100% పిల్లలని పిచ్చోళ్ళని చేయాలని చూస్తాడు. 100% ఈయన హత్యా రాజకీయాలను ఉసిగొల్పాలని చూస్తాడు. ఏం పెట్టిండు ఇక్కడ ఈ తమ్ముడు? ఇంత బలుపెందుకురా చిలుక? బలుపు అంటే మరి ఏం చేయాలి చెప్తామి? గంత మాకు బలుపు ఉన్నదని మరి నువ్వే అంటాను. ఎవడు అన్నోడైతే లేడు. నా దండ పట్టినోడు కానీ, నా దగ్గరికి స్నేహంగా వచ్చేటోళ్ళు కానీ, నా చుట్టుముట్టలు ఉన్నోళ్ళు ఎవరు కానీ అన్న నీకు బలుపు ఉన్నదని చెప్పలే. మరి నువ్వు చెప్పినావు కదా బలుపు ఉన్నదని, మరి ఎక్కడెక్కడ ఉన్నదో బలుపు చూసి కోపించుకుంటా. మనిషి చూస్తానైతే సన్నగానే ఉన్నా, మరి ఇక బల్బు ఎక్కడున్నదో చెప్తే వెనక మరలేదు ముందట లేదు బల్బు. కాబట్టి తమ్మి నీకే జర ఉన్నట్టున్నది అనుమానపడ్డావు. ఆర్ఎస్పి సార్ గురించి తప్పుగా ఎవడు మాట్లాడినా వాడు ఆకునూరి మురళి అయినా, విశారదన్ మహారాజ్ అయినా, ఇంకా ఎవడైనా బట్టలు ఊడదీసి కొడతాం. జై ఆర్ఎస్పి, జై బిఎస్పి. ఈ తమ్ముడు నిర్ణయించాలి బట్టలు ఇప్పి కొడతా. మంచి కామెంట్ పెట్టరా తమ్ముడు, జర బట్టలు ఇప్పుడు కొట్టుడేందుకు మనకు? వ్యతిరేకిస్తే అంతే, వ్యతిరేకించవద్దు. సార్ మంచోడు, సార్ చాలా మంచోడు, సార్ ఈ బహుజనుల కోసం చాలా పనులు చేసుకొస్తాడు అని చెప్పుర్రి. దాని పక్కన పెట్టి బట్టలు ఇప్పి కొడతా, ఈ పని మీద కొడతా, ఇవన్నీ ఎందుకు తమ్ముడు? ఇక తెలంగాణ ప్రజలారా మరొకసారి చెప్తున్నా, తప్పకుండా మన తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో సభ్యులుగా చేరండి. మీ డీటెయిల్స్ ని ఇక్కడ తెర మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మీ డీటెయిల్స్ ని పెట్టండి. మీ గ్రామం ఏంటి, మీ జిల్లా ఏంటి, మీ నియోజకవర్గం ఏంటి, మీ మండలం ఏంటి, మీ పేరేంటి, మీ విద్యా అర్హతలు ఏంటి, మీరు తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఏ విధంగా సహాయపడాలనుకుంటున్నారు అనేది పెట్టండి. అదే విధంగా మన ఛానల్ కు మరొక్కసారి మీ అందరికి 500 మంది చూస్తాలే, మీ అందరికి చేతులు ఎత్తి విజ్ఞప్తి చేస్తానా, మాకొక్క 2 కెమెరాలు ఎవడన్నా కొనిచ్చేటోడు ఉంటే 2 కెమెరాలు కొనియండి. అదే విధంగా మాకు సిస్టాలు కొనియాలనుకుంటే ఎవరన్నా సిస్టాలు కొనియండి. ఇంకా ఏ రకంగా అయినా మా ఆఫీస్కు ఉపయోగపడాలనుకుంటే తప్పకుండా మీ వంతు సహాయాన్ని అందించండి. మా వంతు పోరాటాన్ని మేము తప్పకుండా మా బాధ్యతగా